వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో గత 5 రోజుల క్రితం గట్కేసర్ ముద్దుబీట వీర జవాన్ ములుగు జిల్లా కర్రెగుట్టలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి మరణించిన తిక్క సందీప్ కుటుంబానికి పరామర్శించడానికి గౌరవ గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ మరియు గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గారితో కలిసి ఈ రోజు వారి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి తన వంతు సహాయంగా సొంతంగా 3 లక్షలు తిక్క సందీప్ తల్లి మరియు సతీమణికి గౌరవ మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అందజేయడం జరిగింది. మల్లారెడ్డి గారు మాట్లాడుతూ తిక్క సందీప్ ఈ కార్యక్రమంలో గట్కేసర్ సహకార బ్యాంక్ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల నరసింహరావు, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళకు కొడుకుండు వాళ్ళకు కూడా ఉపాధి అవుతుంది. భర్త 20 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది సార్. నేను నెత్తి మీద గడువు పెట్టుకుని చిన్న పిల్లవాళ్ళు వీళ్ళంతా. నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళకి కూడా కన్ను ఉండాలి. ఇలాంటి కూడా వాళ్ళు కూడా చెప్తారు. మీరు లోకల్ స్థానిక ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాళ్ళకి న్యాయం చేస్తారు. లోన్ తీసుకుంటారా దూరం అవుతుంది మళ్ళా. నక్సలైట్ల దాంట్లో చనిపోయారు. చాలా బాధాకరం. వాళ్ళు ఇట్లా గట్కేసర్ నివాసులు, పూర్వం సంది కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు. చాలా అంటే చాలా బాధాకరం. వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది. తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది, అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు, వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. నేను కూడా నా ఆర్థిక సాయంతో 3 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎమ్మడి ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా. గారు నక్సలైట్ల కాల్పులో మరణం చెందడం జరిగింది. అతని మరణాన్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అతని సంఘీభావం తెలిపి సంతాపం కూడా మనం తెలిపేయడం జరిగింది. ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అతని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ మిస్సెస్ అయిన వాళ్ళనిద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటా అని చెప్పి అతను సొంత నిధులనుడుగా ఈరోజు 3 లక్షల రూపాయలు కూడా మా మల్లారెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే
ఇంకా ముందు కూడా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా మన మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆయనకు సంబంధించిన 2 సంస్థలలో ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా అతను వెన్నంటూ ఉంటానని ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ఎల్ తరఫున కూడా గత చనిపోయిన రోజు నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ 2 రోజులు కూడా అండదండలు ఉండి అతని శవయాత్రలు కూడా మొత్తం సాయంత్రం వరకు కూడా అందరం పాల్గొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి రాబోయే కాలంలో ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇంకా ముందుగా అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం చేస్తున్నాం.